హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం ఈరోజు 5తో. ఇప్పుడు మనకి 5 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇది అందరికీ మనకి తెలుసు, కానీ దీనికంటే పెద్దది మనకి ఇచ్చినప్పుడు కొంచెం వెంటనే చెప్పడానికి వీలవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 25 into 25 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి సింపుల్గా ఏం చేయాలంటే ఈ 5 into 5 into 5 ఎంత? 25. ఇక్కడ 25, ఇక్కడ 25. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 3. దాన్ని ఏం చేయాలంటే 2 into 3 కింద రాసుకోవాలన్నమాట. 2 3 ఎంత? 6. కాబట్టి ఇక్కడ 6 అనేది వేసుకోవాలి. 25 into 25 దట్ ఈక్వల్ టు 625. ఓకే, అలాగా మనకి 5తో ఎంత పెద్దదైనా కూడా చేయొచ్చు. ఈసారి 35 into 35 ఏమవుతుంది? మళ్ళీ సేమ్ 5 into 5 ఎంత? 25. ఇది అన్నిటికీ కూడా సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 4. అంటే 3 into 4. 3 4 12. అంటే 3 into 4 12. కాబట్టి 12 ఇక్కడ వేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఈ విధంగా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఈసారి చూసినట్టయితే మనకి 45 into 45 అప్పుడు ఏమవుతుంది? ఇలాగా మళ్ళీ సేమ్ 5 into 5 దట్ ఈక్వల్ టు 25. తర్వాత 4 తర్వాత ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 5. అంటే 5 కాబట్టి అప్పుడు మనం 5 into ఇక్కడ 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 4. కాబట్టి 4 వేసుకోవాలి. తర్వాత 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 5 కాబట్టి 5. 4 5 20. ఆల్రెడీ 25. 5 into 5 25 యాజ్ టీజ్గా మనకి ప్రతి సందర్భంలో కూడా యాజ్ టీజ్గా నార్మల్గా వచ్చేది 25. అన్ని సందర్భాల్లో కూడా 25 వస్తుంది. 4 తర్వాత వచ్చే నెంబర్ 5 కాబట్టి 4 into 5 4 5 20. ఆ 20 పట్టుకొచ్చి ఇక్కడ వేస్తే మనకి 20 25 అంటే మనకి 2025 వస్తుంది. అలాగా 55 into 55 దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత రావాలి మనకి? ఒకసారి మీరే చెప్పేస్తారు ఈసారి. 5 into 5 ఎంత? 25. వెరీ గుడ్. తర్వాత 5 తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఏదో 5 తీసుకోవచ్చు, మీ ఇష్టం. 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 6. దాన్ని ఏం చేయాలి మనం? ఇంటూ చేయాలి. 5 into 6 కాబట్టి ఏమవుతుంది? 5 6 30. ఆ 30 ఏం చేయాలి? ఇక్కడ వేయాలన్నమాట. ఈసారి మనకి టక్కమని ఈసారి వితిన్ సెకండ్లో చేసేవాళ్ళనమాట. ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా. 65 into 65 ఎంత అవుతుంది? అప్పుడు మనకి మళ్ళీ సేమ్ 5 into 5 into 5 25. 6 తర్వాత వచ్చిన నెంబర్ ఎంత? 7. దాన్ని ఏం చేయాలి? 7ని 6 7 42 వేసేసుకోవాలన్నమాట. 42 వేసేసుకుంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలాగా చాలా 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 మనం చేయొచ్చు. అలాగా 95 into 95 కూడా చేసేయచ్చు సింపుల్గా. 5 into 5 25. ఓకే, 9 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 9 తర్వాత వచ్చే నెంబర్ 10 కాబట్టి దాన్ని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 9 10 ఏమంత? 90. ఓకేనా? అలాగే ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా చేసేయచ్చు. అది ఓకే. ఈసారి మనకి 105 చూద్దాం. 105 into 105 కాబట్టి 5 into 5 సేమ్ యాజ్ టీజ్ 25. తర్వాత ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. 10 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? మనకి 11.
10 ఇంటూ 11, 10 11 ఎంత చెప్పాలి, 10 11 110. ఆ 110 అటుకు వచ్చి ఇక్కడ మనం వేసేస్తే ఎలాగెంత పెద్ద లెక్క ఇచ్చినా కూడా మనం సింపుల్గా ఆలోచించి మనం ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. 5 ఇంటూ 5 ఇస్ 25, ఓకేనా. తర్వాత 25 ఇంటూ 25, ఫస్ట్ 5 ఇంటూ 5 చేసుకోవాలి, 25 వస్తుంది. మళ్ళీ 2 ఉంది కాబట్టి 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 3, కాబట్టి 2 ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 3 6, 625. మళ్ళీ 35 ఇంటూ 35, 5 5 25 నార్మల్. తర్వాత 3 ఉంది. తర్వాత 3 తర్వాత వచ్చే నెంబరు 4, 4 కాబట్టి 3 4 12, ఓకే. తర్వాత 45 ఇంటూ 45, 5 ఇంటూ 5 25 కామన్. తర్వాత 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత మనకి 5, 4 ఇంటూ 5 20, 20 20 25, ఓకే. తర్వాత 55 55, 55 ఇంటూ 55 ఏమవుతుంది, 5 ఇంటూ 5 నార్మల్గా 25 వేసాం. 5 తర్వాత వచ్చే నెంబర్ అంతా 6, దాన్ని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ 6 ఏమవుతుంది మనకి 30 అవుతుంది, 30 25, 65 ఇంటూ 65, అప్పుడు మళ్ళీ 5 ఇంటూ 5 నార్మల్. తర్వాత 6 తర్వాత వచ్చే నెంబర్ అంతా 7, 6 ఇంటూ 7 42, 42 ఇంటూ 25. తర్వాత 95 ఇంటూ 95 సేమ్ యాజ్ టీజ్గా అలాగే చేసాం. తర్వాత 105 ఇంటూ 105, 5 ఇంటూ 5 నార్మల్గా 25 నార్మల్గా వేసుకొని తర్వాత 10 కాబట్టి 10 తర్వాత వచ్చే నెంబర్ అంతా 11, 11 కాబట్టి 10 11 110, 110 కాబట్టి మనకి సింపుల్గా చిన్న ట్రిక్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇది కానీ మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీకు చాలా చిన్న చిన్న వీడియోస్ అర్థమయ్యే విధంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, అదే మీకు ఏ ఎగ్జామ్స్కైనా కూడా చాలా ఈజీగా చిన్న చిన్న వీడియోస్ పెట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాను. అది ఓకే, క్లియర్.